వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. భారత యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య 60 మిలియన్ సంవత్సరాలకు పైగా జరుగుతున్న ఘర్షణలో హిమాలయాలకు ఇప్పుడు మనం చూస్తున్న ఆకృతినిచ్చింది. సముద్రపు పలకల వలె కాకుండా ఖండాంతరాల పలకలు మందంగా తేలికగా ఉంటాయి. ఇవి భూమిలోని మట్టిలోకి సులభంగా ఇమిడిపోవు. భారతదేశానికి ఎగువన హిమాలయ పర్వతాలు ఉంటే దిగువన నీల సముద్రం ఉంది. ఎడమన్ తార్ ఎడారి ఉంటే తూర్పున మేఘాలయ పచ్చని అడవులు ఉన్నాయి. అన్ని కాలాలకు సరిపడే ఉష్ణోగ్రతలు, ధాన్య సంపద, మత్స్య సంపద, గనుల సంపద ఇలా మరెన్నో ఉన్నాయి. తాజాగా భారతదేశాన్ని చైనా నుంచి వీచే అతి శీల గాలుల నుంచి భారతదేశాన్ని రక్షిస్తున్న హిమాలయ పర్వత శ్రేణుల దిగువన ఏదో అలజడి ఉంది. అవును, నిజంగా హిమాలయ పర్వత శ్రేణికి దిగువన భారత యురేషియా ఖండాంతర టెక్టోనిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొన్నాయి. కారణంగా హిమాలయాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఏనాడో గుర్తించారు. అయితే ఇండియన్ ప్లేట్ లోని కొంత భాగం యురేషియన్ ప్లేట్ కింద జారిపోతున్నందున అది డీలామినేట్ అవుతున్నదని పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. ఈ ప్రక్రియ భారత్ ను భౌగోళికంగా విభజించే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. డీలామినేషన్ అని పిలువబడే ఈ ప్రక్రియ వల్ల భూ ద్రవ్యరాశి సంవత్సరానికి 2 మిల్లీలీటర్లు తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు. టిబెటన్ పీఠభూమి ఎత్తు, హిమాలయ పర్వత శ్రేణి ఏర్పడటాన్ని వివరించే ప్రస్తుత నమూనాలకు విరుద్ధంగా ఈ పరిశోధనలు ఉన్నాయి. భారత యురేషియన్ క్రస్టల్ శకలాలు సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఢీకొన్నాయి. మాంటిల్ లోపల కరిగిన రాతి ప్రవాహాల ద్వారా ముందుకు సాగింది. ప్లేట్ 2 విభిన్న ముక్కలుగా విడిపోవడం కంటే పొరలుగా చీలిక ఉండే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పరిశోధకులు దక్షిణ టిబెట్ లో విస్తరించి ఉన్న 94 బ్రాడ్ బ్యాండ్ భూకంప కేంద్రాల నుండి ఈ అధ్యయనం చేశారు. భౌగోళిక భౌతిక శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఇటీవల టిబెట్ భూభాగం కింద భూకంప తరంగాలను విశ్లేషించింది. ఈ నేపథ్యంలో యురేషియన్ ప్లేట్లు దాని కింద జారిపోతున్నందున భారత ప్లేట్ విచ్ఛిన్నమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపింది. ఈ బృందం యురేషియన్ ప్లేట్ మధ్య సరిహద్దు వద్ద పగుళ్లను కూడా కనుగొంది. సాధారణంగా 2 టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు ఒకదాని కిందకు మరొకటి కిందకి జారిపోతుంది. ఈ ప్రక్రియను సబ్డక్షన్ అంటారు. 2 ఖండాంతర పలకలు సమానంగా ఉన్నందున భూ విజ్ఞాన శాస్త్రవేత్తలకు ఏ ప్లేట్ మరొక దానిపై అతివ్యాప్తి చెందుతుందో ఖచ్చితంగా గుర్తించలేరు. ఇండియన్ ప్లేట్ లోని దట్టమైన దిగువ భాగంపై భాగానికి దూరంగా ఉంది. వీటి మధ్య నిలువుగా ఏర్పడిన పగుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈ యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల ఘర్షణలు 60 మిలియన్ సంవత్సరాలకు ముందు జరిగినందువల్లే ఇప్పుడు మనం చూస్తున్న ఈ హిమాలయాలు ఏర్పడ్డాయి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సిమాన్ క్లెంపరర్ నిర్వహించిన ఈ అధ్యయనంలో సహా పరిశోధకులు టిబెటన్ స్ప్రింగ్స్ లో ఉన్న హీలియం స్థాయిలను అధ్యయనం చేసిన అనంతరం ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ అధ్యయనంలో వారి పరిశోధన ప్రకారం ఉత్తర టిబెట్ లోని స్ప్రింగ్ల ద్వారా అరుదైన హీలియం-3 ఏర్పడటానికి మాంటిల్ భూమి ఉపరితలానికి దగ్గరగా ఉందని సూచించే ఒక నమూనాను గుర్తించారు. అయితే దక్షిణ టిబెట్ లో ఎక్కువగా లభించే హీలియం-4 స్పష్టంగా ఈ అధ్యయనంలో కనబడుతుంది. ప్రస్తుతానికి ప్లేట్ ఇంకా విడిపోలేదు. దీంతో నిజంగా భారత్ భూభాగం 2గా విడిపోతుంది అంటే పరిశోధకులు అవుననే సమాధానం చెప్తున్నారు. భారత ఖండాంతర ప్లేట్ 2గా విడిపోయే అవకాశం ఉందని ఒక కొత్త అధ్యయనం బయటపెట్టింది. ఇటీవలే దక్షిణ టిబెట్ నుండి సేకరించిన భూకంప డేటా విశ్లేషణ, మునుపటి పరిశోధనలను సమీక్షించిన అనంతరం హిమాలయాల కింద వస్తున్న మార్పులను బయటపెట్టారు. జనవరి 2024 అధ్యయనం ప్రకారం భారత టెక్టోనిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ వైపు కదులుతూ 2 పొరలుగా విడిపోతుంది. ఒక్కొక్కటి దాదాపు 100 కిలోమీటర్ల మందం ఉంటుంది. భూకంప తరంగాలు, హీలియం వాయువులు ఉపరితలంపైకి చొచ్చుకురావడం ఈ డీలామినేషన్ ప్రక్రియకు సాక్ష్యంగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఖచ్చితంగా భవిష్యత్తులో భారతదేశం 2 ముక్కలుగా అవ్వడం ఖాయమని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. కాగా అలా చీలిపోవడం కూడా కొన్ని సంవత్సరాలు పడుతుందని కూడా వెల్లడించారు.